Okay. Anyway, having said that, lamp is something which shows you a way. ఒక దారి చూపించేది ల్యాంప్. సో హీరో గారికి, డైరెక్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా ఐ థింక్ దిస్ ల్యాంప్ మూవీ షుడ్ బి ఎ బిగ్ హిట్. వాళ్ళకి ఒక మంచి దారి ఇండస్ట్రీలో చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్ గారికి మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విత్ ద హోల్ టీమ్ గ్రాండ్ సక్సెస్. హీరో గారు వారిద్దరి చేతుల మీదుగా బొకేని అందచేయడం జరుగుతుంది. అండ్ మా సెకండ్ హీరో కిరణ్ గారు కూడా ఇప్పుడే స్టేజ్ పైకి వచ్చారనమాట. డాన్స్ చూసారు కదా ఇందాక, ఎంత బాగా చేశారు అంటే అలాంటి సాంగ్స్ మాత్రమే చేస్తాను అని చెప్పారు కిరణ్ గారు. వెనకన్నాను మా సాయి వెంకటేమో ఏదో చెలియా అన్నాడు. సో ఇవన్నీ కూడా జనరల్గా ఇవాళ చాలా సినిమాలకి, చాలా పాటలకి లిరిక్ చెప్పలేని పొజిషన్లో ఉన్నాం. ఇవాళ ఈ సినిమాకి లిరిక్ చెప్పే రేంజ్లో ఉండి బాగా చేశారు. అలాగే వినోద్ కుమార్ యాక్ట్ చేశాడు. వినోద్ కుమార్ యాక్ట్ చేసింది, ఇంతకుముందు వినోద్ కుమారు చంద్రబాబు నాయుడు గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది ప్రపంచానికి తెలియజెప్పింది. చంద్రబాబు నాయుడు గారి వాల్యూ ఎంత అనేది ప్రపంచానికి తెలియజెప్పిన రేంజ్లో ఉంటే, చంద్రబాబు నాయుడు గారి మీద పాజిటివ్గా చంద్రబాబు నాయుడు గారి మీద క్యారెక్టర్ వేసాడు చంద్రబాబు నాయుడు తెలుగు అనే సినిమాలో. సో ఇప్పుడు ఈ ల్యాంప్ సినిమా అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారికి ఒక దిక్సూచి ల్యాంప్ ఎలా అయ్యారో అదే ల్యాంపు హీరోగా ఈయన వినోద్ కుమార్. తర్వాత నేను లాంచ్ చేసిన దాంట్లో సరే ఇంకొక ఆయన హీరో కోటి కిరణ్. అది బాగా వెనక బాగా తచ్చిట్లాడుతాడు, బాగా వెల్ ప్రాక్టీస్డ్ మ్యాన్ అనుకుంటా. బాగా వెరీ గుడ్, బాగా చేస్తారు. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక డైరెక్టర్ బాగా చేపించాడు వీళ్ళందరితో, రాజశేఖర్ రెడ్డి. అలాగే ప్రొడ్యూసర్లు జనార్దన్ రెడ్డి గారు కానీ, శేఖర్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ చేశారు. ఈ నెల మార్చి రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా పెద్ద సక్సెస్ సినిమా అయ్యి ఇక్కడి నుంచి ల్యాంప్ నుంచి ఇంకా ఎంతకో ఎత్తుకు ఎదిగి మనకి ఇంతకుముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఒక రాజమౌళి గారు వచ్చినా ఒక చిన్న స్టూడెంట్ నెంబర్ 1 నుంచి వచ్చారు, ఒక తేజ గారు వచ్చినా ఒక చిత్రం చిన్న సినిమా నుంచి వచ్చారు. ఇవాళ స్టార్స్ అనబడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న సినిమా, ఒక కొత్త సినిమా నుంచి వచ్చారు. సో అలాగే వీళ్ళు కూడా ఒకప్పుడు స్టార్స్ అయ్యి మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకుండా ఆ చిన్న సినిమాని గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్ కూడా గతంలో సినిమా చేశారు, అది బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేశారు ఆ సినిమా. ఈవెన్ ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా క్రేజీగా చేశారు. సో వీళ్ళందరూ కాంబినేషన్ పెద్ద హిట్ అయ్యి వీళ్ళు చాలా పెద్ద రేంజ్లో ఆర్టిస్టు, టెక్నీషియన్స్ పెద్దవాళ్ళు అవ్వాలి. ప్రొడ్యూసర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్ అవుతూ వచ్చిన స్థాయిని మర్చిపోకుండా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకవేళ మర్చిపోయి పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు కానీ పంపించేస్తుంది ఇండస్ట్రీకి తెలిసి ఎవరిని ఎక్కడ ఉంచాలంటే. అందుకని థ్యాంక్ యూ. నేను చెప్తాను, టీమ్ వాళ్ళు వెళ్ళి సార్కి ఏ టైంకి రమ్మని చెప్పారో నాకైతే తెలియదు, కానీ 5:30కి వచ్చి అందరికంటే ఫస్ట్ గెస్ట్, అందరికంటే ఫస్ట్ ఈ హాల్లో తనే ఉన్నారండి. సో టైం అంటే సార్ అంటేనే టైం అనమాట. చాలా థ్యాంక్ యూ సార్, పిలవగానే వచ్చారు, దట్టు అందరి కోసం వెయిట్ చేశారు ఇప్పటి వరకు. సో ఈ ల్యాంప్ మూవీ గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మా సెకండ్ లీడ్ మా కిరణ్ గారు అండ్ మా ఫస్ట్ హీరో మా వినోద్ గారు, వాళ్ళిద్దరి చేతుల మీదుగా అండ్ మా డైరెక్టర్ గారు రాజశేఖర్ గారి చేతుల మీదుగా బుకింగ్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ల్యాంప్ రాజశేఖర్ ల్యాంప్ సినిమా మార్చ్ 14th రిలీజ్ ఉంది, ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఈరోజు మరి నాతో సాంగ్స్ కూడా లాంచ్ చేయడం కాకుండా రాజశేఖర్కి మాకు ఒక లాంగ్ జర్నీ ఉంది. ఆయన ఫస్ట్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా రిలీజ్ టైంలో లేట్ అవుతుంటే ఒక మాట చెప్పాడు, నా రిలీజ్ అవుతేనే మా ఊరు వెళ్తాను, మా అమ్మని కలుస్తాను, మా నాన్నని కలుస్తాను. నేను ఆ రోజు అంటే నేను కూడా 5-6 ఇయర్స్ ఏంటది ఆ రోజు అనుకున్నా, చూడు సినిమా అంటే ఎంత కసి ఉంటుంది, అది నిలబెట్టుకోవడం కోసం ఇంటి దగ్గర ఒక ప్రామిస్ చేసి వచ్చాక ఇక్కడ సాధించాలనే తపన ఎలా ఉంటుంది రాజశేఖర్లో చూసి వెంటనే ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి నేను శతవిధాల ప్రయత్నం చేసి రాజశేఖర్ని వాళ్ళ అమ్మగారి దగ్గర పంపించిన. సో అక్కడి నుంచి జర్నీ మాది.
సో అలాగే రాజశేఖర్కి ఒక సెంటిమెంట్ మొదటి నుంచి, అన్నగారు మీరు ఎక్కడున్నా సరే క్లాప్ కొట్టాలి సినిమా అంటాడు. నేను ఎక్కడున్నా ఆ టైంలో షూటింగ్ అయినా సరే 2 రోజులు 3వ రోజు వచ్చినా సరే అప్పుడే క్లాప్ కొట్టి అప్పటి నుంచే సినిమా షూటింగ్ అంటాడు. ఎందుకంటే సెంటిమెంట్ సార్, మీరు క్లాప్ కొట్టిన సినిమా ఇప్పటిదాకా ఆగలేదు, మీరు ఎన్ని కష్టాలైనా కూడా మళ్ళీ సినిమా ఇప్పుడు నాతో అంటాడు. సో నాకు చాలా ఆనందం వేస్తుంది, ఎందుకంటే ఒక నమ్మకమే మనిషిని సక్సెస్ చేస్తుంది. ఒక దేవుడు కూడా ఒక నమ్మకమే మనకు. ఆ దేవుడిని నమ్ముకోవడం అంటే ఒక నమ్మకం. ఆ దేవుడిని మనం ఊహించుకుంటాం, ఇలా భగవంతుడా నాకు ఇది కావాలంటే ఆ నమ్మకమే మనని సక్సెస్ చేస్తుంది. సో అలాగా రాజశేఖర్ ఆయన నమ్మకం సక్సెస్ అయ్యి ఈరోజు ల్యాంప్ అనే సినిమా 150 థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తూ, ఈయన రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్లో ఈయన కష్టపడ్డాడు రిలీజ్కి. ఈయన రిలీజ్ అయిన తర్వాత నేను కొంతమందిని పంపిస్తే వాళ్ళ సినిమాలు కూడా రిలీజ్కి ఈయన ముందు తిరిగాడు, కొన్ని సినిమాలు రిలీజ్ చేయించాడు. అంటే ఎలా ఉందంటే మా టీం అంతా కష్టపడి ఒకరు ముందుకు వచ్చిన సక్సెస్ అయినా మళ్ళీ ఇంకా 4-5 ప్రాబ్లం ఉన్న వాళ్ళని లాక్కొని వెళ్ళి వాళ్ళని సక్సెస్ చేయించడం ఈ టీం ముఖ్య ఉద్దేశం. మాది ఎప్పుడు అలా నడుస్తూ ఉంది. అలాగే రాజశేఖర్ అలా నన్ను ఒక గురువులాగా గాడ్ లాగా ఎంచుకొని ఈరోజు రావాలన్నగారు మీరు ఉండాలి, ఈ సినిమా క్లాప్ కొట్టింది మీరే, ప్రీ రిలీజ్ మీరే చేయాలి, సినిమా సక్సెస్ అవుతుందని మీ నమ్మకం 100% సక్సెస్ అవ్వాలి. 150 థియేటర్లో ఈ సినిమా మంచిగా ఆడాలి. ఎందుకంటే చూశాను వినయ్ యాక్టింగ్ చూశాను, వినోద్ అనుకోకుండా పెద్దమ్మ టెంపుల్ పూజలో కలుసుకున్నారు కాబట్టి పెద్దమ్మ టెంపుల్లో మేము ఎప్పుడు సినిమా ఎలక్షన్ల ముందు చేస్తుంటాము, ఎప్పుడు చేసినా హిట్ అవుతుంటాయి. అట్లనే మొన్న జరిగిన ఫంక్షన్లు వచ్చిర్రు, సినిమా రిలీజ్ పెట్టిర్రు, వినోద్ కూడా వచ్చిండు ఆ రోజు, రాజశేఖర్ వచ్చిర్రు. సినిమా ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో సినిమా హిట్ అవ్వాలి. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ ఇంతకుముందు ఇప్పుడే మా ప్రసన్న గారు చెప్పారు, అంటే నాకు వేరే ఆ సినిమాలు తెలుసు కానీ తెలుగుడు గురించి తెలియదు. బట్ అన్నగారు చెప్పగానే నేను మళ్ళీ ఇమ్మీడియట్లీ రీకలెక్ట్ చేసుకున్నా. సో వినోద్కి మంచి భవిష్యత్తు ఉంది. మా లక్కీ చెప్తుండే ఇంతకుముందు రాగానే, ఆయన హీరో ప్రొడ్యూసర్ ఇప్పుడు ఓకే 103 సినిమా మీతో చెయ్యాలని చెప్పి. ఓకే తప్పకుండా చేస్తారు, మీరు ఆ 2 బుకేస్ ఇచ్చారు కాబట్టి. ముందుగా మా ప్రసన్నకి, సాయి వెంకట్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి అందరికీ నమస్సుమాంజలి. వినోద్ చాలా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. అతను ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ పెట్టాడు. ఫ్యాక్టరీ అంటే ఏంటి తెలిసి మీ అందరికీ? ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టి మన ఆర్టిస్టులని, టెక్నీషియన్లు అందరినీ తయారు చేస్తున్నారు అతను. కాబట్టి వాస్తవాలు ఏంటో, నిజాలేంటో, అన్యాయాలు ఏంటో, తప్పు ఏంటో, రైట్ ఏంటో అన్నీ బాగా తెలిసిన వ్యక్తి. నేను డెఫినెట్గా అతనికి సూపర్ హిట్ సక్సెస్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. మొన్న మేము సినిమా తీస్తే ఆయన కూడా మేము లీడ్ రోల్ మేము ఇచ్చాం ఒక సినిమాలో. ఎందుకంటే అతను కూడా పాపులారిటీ ఉంది పబ్లిక్లో. కాబట్టి మంచి ఆర్టిస్ట్, మంచి టెక్నీషియన్ అతను. ఏదైనా ఒక పని చెప్తే ఆ పని ఇమీడియట్గా దాన్ని చక్కగా అద్భుతంగా తయారు చేసి దిద్దుకునేంత మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. కాబట్టి మా వినోద్కి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అయ్యి మరిన్ని సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అతను చెప్పాను ఎందాక, అతనే ఆర్టిస్ట్ని తయారు చేస్తున్నాడు. తయారు చేసే వాళ్ళకి అంటే ఆ కాలేజీ ప్రిన్సిపాల్కి ఎన్ని తెలుస్తాయి, దాంట్లో ఉన్న సాధక బాధకాలు లోపాలు తెలియదు. కానీ చాలా మంది కొత్త నిర్మాతలు వచ్చి సినిమా తీసేసి ఏదో దులుపుకి వెళ్ళిపోతున్నారండి. ఇది ఇండస్ట్రీని మాలాంటోళ్ళు, వినోద్ లాంటి నమ్ముకుని బతుకుతున్నాం ఇక్కడ. ఎందుకంటే చచ్చిన బతికిన ఇక్కడే ఉంటాం కాబట్టి డెఫినెట్గా ఇతను ప్లాన్గా 14వ తారీఖు రిలీజ్ చేస్తున్నాడండి. 7వ తారీఖున చావా అని ఒక సినిమా అవుతుంది. అది కాకుండా 13 సినిమాలు వస్తున్నాయండి. ఒకేసారి 14 సినిమాలు వస్తే థియేటర్ల మీద వాల్ పోస్టులు ఎక్కడ అట్టిస్తారు, రివ్యూలు ఎక్కడ చూపిస్తారు, ప్రీవ్యూలు ఎవరు చూస్తారు, ప్రేక్షకులు ఎలా వస్తారో కొంచెం ఆలోచించండి. కొంచెం ఇది ఛాంబర్, ప్రొడ్యూస్ కౌన్సిల్ ఎంతమంది ఎన్ని మేము మొత్తుకున్నా కూడా ఎవరు మా మాట వినట్లేదు. కాబట్టి ఈ సందర్భంగా మా ప్రసన్న గారికి, దామోదర్ గారికి వచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, కర్ణాటకలో లాగా అంటే సరే మాట్లాడతారు, మీరు మాట్లాడతారు, కర్ణాటకలో లాగా మనం ఏ వారం ఏ సినిమా రిలీజ్ చేద్దాం అని చెప్పి ఒక 4 వారాల ముందే మనం ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా వచ్చి వాళ్ళు వెనక ముందుకే షఫల్ అవుతుంటారు. అంతకుముందు థియేటర్స్ అవేర్నెస్ కమిటీ ఒకటి మా ఫిల్మ్ ఛాంబర్లో పెడితే మేము అప్పుడు కూడా చాలామంది థియేటర్లు ఇప్పించాము. అలాగే ఈ థియేటర్ కంట్రోల్గా ఈ వారానికి 4 సినిమాలు రిలీజ్ చేయాలి, 5 సినిమాలు రిలీజ్ చేయాలని చెప్పేవాడు. కాబట్టి దయ ఉంచి ఈ సందర్భంగా కొత్త నిర్మాతలు విన్నవించుకుంటున్నాం. ఏంటంటే మీ సినిమా తీసి దులిపి వెళ్ళిపోద్దు. మీ సినిమా మీద చాలా మంది టెక్నీషియన్లు, ఆర్టిస్టులు వాళ్ళ లైఫ్ దాని ఉంది. కాబట్టి మీరు చక్కగా ఎంత కష్టపడి సినిమా తీశారో అంత ప్లాన్గా రిలీజ్ చేయండి. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది భగవంతున్నాడు, కానీ మనం చేసే పనులని మనం సక్సెస్ఫుల్గా చేయకపోతే భగవంతుడు ఎందుకు మనం ఆశీర్వదిస్తాడు?
కాబట్టి మీరు ప్లాన్గా రిలీజ్ చేయండి. అలాగే ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ చేయాలి పూర్వం రోజుల్లో అండి. ఇప్పుడు శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం కూడా రిలీజ్ చేయొచ్చు. ఎవరికి థియేటర్లు దొరకట్లేదు మాత్రం అబద్ధం అది. 100 థియేటర్లు కావాలి ఇప్పించడానికి నేను రెడీగా ఉన్నా, మా ప్రసన్న గారు రెడీగా ఉన్నారు. మీరు ప్రేక్షకుల్ని థియేటర్ దగ్గర తెప్పించిన బాధ్యత మీరు తీసుకుంటే మీకు 100 కాదు 200 థియేటర్లు మేము ఇప్పిస్తాం. థియేటర్లు ఇప్పించినట్టు లోటు లేదు, కరువు లేదు ఎక్కడను. కానీ ప్రేక్షకులు థియేటర్ ఇప్పించిన బాధ్యత నిర్మాత మీద, దర్శకుడి మీద చేసేది కాదు. చాలా మంది కష్టం, చాలా మంది ఆశలు. సో ప్రతి ఒక్కరు కూడా తెర మీద కనిపించాలని అనుకుంటారు, కానీ అలాంటి యాక్టర్స్ ని విలన్ అంటున్నారు. దీంట్లో విలన్ గా చేసిన నాగరాజ్ గారిని కూడా పైకి రావాలి, అలాగే తమ్ముడు నాగేంద్రాన్ని కూడా పైకి రావాలి. నాగేంద్ర గారు స్టేజ్ పైకి రావాలి. కాదు వినోద్ అన్నయ్య, ఆయన కూడా విలన్ అని చెప్పారు కదా, కానీ ప్రొడ్యూసర్ లా కనపడుతున్నాడు ఏంటి మొత్తం గోల్డ్ వేసుకొని? విలన్ లా కనపడు నెక్స్ట్ సినిమాకి అనమాట. ఎందరో యాక్టర్స్ ని తయారు చేస్తున్నటువంటి మంచి మనసున్న ఫ్యాకల్టీ. ఎందుకంటే వినోద్ గారు, అండ్ ఇంకో విషయం ఏంటంటే వినోద్ మంచి ఆర్టిస్ట్, అవకాశం రావాలి కానీ ఉన్నత శిఖరాలకు చేరే సత్తా ఉన్న వ్యక్తి. మిత్రమా, ఆల్ ది వెరీ బెస్ట్ మిత్రమా. ఈ ల్యాంప్ ఎలర్జింగ్ లాగా వెలిగిపోవాలని, సూపర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ది వెరీ బెస్ట్. మా రాజశేఖర్, సారీ మీద మర్చిపోయాను. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉంటారు, ఎంతో మందికి అవకాశం కల్పిస్తూనే ఉంటారు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. చాలా బాగా మాట్లాడతారు, కానీ చంద్రబాబు గారి గురించి తనకి అంటే చాలా బాగా తెలుసు. మన వినోద్ అన్నయ్యని మనందరం చంద్రబాబు గారి లాగా చాలా ఇయర్స్ చూసాము. సో అందుకోసమనే ఇప్పుడు మన వినోద్ అన్నయ్య గురించి, ల్యాంప్ మూవీ గురించి స్పెషల్ గా మాట్లాడతారు అని చెప్పి స్పెషల్ గా ఇన్వైట్ చేశాం సార్. సో ఈ మూవీ గురించి మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదమ్మా, ఇది నాకు కొత్తగా ఉంది. అందరికీ నమస్కారం. ముందుగా నేను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారితో స్టేట్ సెక్రటరీగా కానీ ప్లస్ ఆయనతో సన్నిహితంగా అన్ని ప్రోగ్రామ్స్తో పాల్గొంటూ చాలా దగ్గరగా ఉన్నవాడిని. సో తెలుగోడు సినిమాలో మన చంద్రబాబు గారి క్యారెక్టర్ చంద్రబాబు గారు లాగా నాకు ఇమేజెస్ చూపించారు. నాకు చంద్రబాబు గారితో చాలా అనుబంధం ఉంది. ఇది చూడంగానే ఈయన చూసి నాకు చంద్రబాబు గారి లాగానే అనిపించేసి చాలా మంచిగా అనిపించింది. మా ఎస్ఆర్ మోటార్స్ కి చాలా సన్నిహితంగా దగ్గరగా ఉండేది. జగత్ బాబు గారు కానీ, రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు కానీ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం గారు, వీళ్ళంతా నా ఎస్ఆర్ మోటార్స్కి వచ్చిన వాళ్ళే. వాళ్ళ కార్లు సర్వీసింగ్ మేము చేపించిన వాళ్ళు మా దగ్గర. ఎందుకంటే నాది 1990 జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మగుడి దగ్గర ఫస్ట్ వర్క్షాప్, పెద్ద వర్క్షాప్ మాదే. సో కృష్ణ గారు, పెద్ద ఆయన రామానాయుడు గారు కానీ, వీళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ నా ఎస్ఆర్ మోటార్స్కి వచ్చి అంత సన్నిహితం ఉంది నాకు ఆయనతో, వీళ్ళందరితో. సో అదేవిధంగా తర్వాత నేను పార్టీలో కూడా కీలక పాత్ర, స్టేట్ సెక్రటరీ, స్టేట్ అధికార ప్రతినిధి చేశాను. అదేవిధంగా చంద్రబాబు గారి ప్రోగ్రామ్స్ అవన్నీ చూసేవాడిని నేను చాలా సన్నిహితంగా. నిన్న ఈయన కలిసి వినోద్ గారు ఆ క్యారెక్టర్ చేయటం, ఇవాళ ఈ సభకి మీ ముందుకి నన్ను గట్టిగా పిలిచారు. 1-2 సార్లు కాదు. నేను సామాన్యంగా ఎట్లా తప్పించుకోవాలని చూస్తాను. అలాంటిది ఇప్పుడు వచ్చినా కూడా స్టేజ్ మీద పిలుస్తుంటే ఒకంత కొత్త భయంగా నాకు, ఎందుకంటే కొంత కొత్తగా ఉంటుంది ఇట్లాంటివి. ఏంటో నాకు చాలా చాలా ఫిలిం ఆర్టిస్టులు అన్నా కానీ, ప్రొడ్యూసర్స్ అన్నా కానీ, యాక్టర్స్ అన్నా కానీ చాలా ఇష్టం. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడికి రావటం కూడా జరిగింది. ఇంకొక కోరిక ఏంటంటే, నేను గురుస్వామిని దగ్గరగా 62 సార్లు అన్నమాట శబరిమల. నేను లాస్ట్ ఇయర్ 1 year 4 months దీక్ష చేపట్టి ఉన్నా. అదే టైంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పుడు మాల్లో ఉండి
నాకు మీరు గెడ్డాన్ని ఏదైనా యాక్షన్ వేయాలంటే ఏదో గెడ్డం పెంచడం ఇట్లా ఏదో అతికిస్తారు అనుకుంటా. నాకు రియల్గానే ఎడదాకా వచ్చింది. గోల్డ్ ఏమో ఇంత ఉండే అనమాట, తినటానికి కూడా వీలయ్యేది కాదు. అటువంటి టైంలో కాళ్ళకి చెప్పులు లేకపోయినా కానీ చంద్రబాబు గారి కోసం ర్యాలీ రింగ్ రోడ్లో 10,000 కార్లతో చేసింది, మెట్రో అది చేసింది, గచ్చిబౌలి స్టేడియంలో మీ అందరికి తెలిసే ఉంటుంది, పెద్ద కార్యక్రమం చేసాం. వీటన్నిటికీ కర్త కర్మ నేను కూడా ఒకడే. ఇంకోటి ఏంటంటే భక్తి పరంగా కూడా ఈ సినిమాలు స్మాల్ బడ్జెట్లో చేస్తున్నందుకు అందరినీ సంతోషం అనిపిస్తుంది. అన్నమయ్య సినిమా తీసినప్పుడు ఈ దేవుడు సినిమా రాఘవేంద్రరావు గారు ఇట్లా పూలు వేయటం, ఇవన్నీ చూపెట్టడం, యాపిల్స్ కుట్టడం ఎవరు చూస్తారనుకునేవాళ్ళం. కానీ ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. అదేవిధంగా అయ్యప్ప స్వామి మీద చాలా తక్కువ సినిమాలు వచ్చినాయి. అయ్యప్ప స్వామి మీద అందరినీ థియేటర్కి రాగలిగే విధంగా ఆయన మహత్యాన్ని చూపగలిగే విధంగా ఎవరైనా ముందుకు వస్తే ఆ సినిమా తీయటానికి, దాని ఖర్చు భరించడానికి నేను రెడీగా ఉన్నాను. అన్నమయ్య సినిమా ఎంత హిట్ అయిందో అదే విధంగా అయ్యప్పని అంత కిట్టు కాకపోయినా కానీ కొంతన్నా చేయగలుగుతామన్న ఆనందంతో చేయాల్సిన బాధ్యతగా ఒక గురుస్వామిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. సో ఇది మీరందరూ గుర్తుపెట్టుకొని దీనికి నాకు నా కోరికను తీర్చగలరని మీ ఫిలిం టీంని మీ ఫిలిం ఛాంబర్లో ఒక విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, అర్జిస్తున్నాను. సో అదేవిధంగా ల్యాంప్ సినిమా వినోద్ గారు మరి అనేది, అండ్ మీరు అంటే గురుస్వామిగా ఉంటూ ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా. డైరెక్టర్ సిద్ధు తడాల ఏంటి మ్యాచింగ్ వేసుకుని వచ్చారు యాంకర్ కి? ఆయన హీరోలా ఉంటాడు, అదే సిగ్గుపడుతున్నాను నేనేంటి మ్యాచింగ్ అంటుంటే. డైరెక్టరేనా అండి, స్టూడెంట్? మా వినోద్ గారు ల్యామ్ మూవీ చేశారు. అందరూ పెద్ద హిట్ అవుతుంది మూవీ. టీం అందరికీ ఆల్గా చెప్తున్నాను, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ నా ఫస్ట్ ఫిల్మ్ పుష్పచ్చలో ఉంది, సెకండ్ ఫిల్మ్ కూడా కార్యక్రమం కోసం వచ్చారండి స్పెషల్ గా. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నటించడం మాత్రమే కాకుండా అంత దూరం నుంచి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చారు. అందరికీ నమస్కారాలు. ఈ సినిమాలో నేను మెయిన్ విలన్ అనమాట, భయంకరమైన పోషన్ అనమాట, భూత వైద్యుడు, మాయల్ పకీరు, భయంకరమైన డైలాగ్స్. మీరు అందరూ చూసి ఆనందిస్తారని నా కోరిక. ధన్యవాదాలు. కాకపోతే లైట్స్ ఆన్ చేస్తారా స్టేజ్ దగ్గర? ల్యాంప్స్ ఆన్ చేయండి. మూవీ టీం అందరూ స్టేజ్ పైకి రావాలి. డైరెక్టర్ గారు, ఫస్ట్ హీరో, సెకండ్ హీరో, హీరోయిన్ మూవీ కదా, అందుకని కొంచెం ల్యాంప్స్ లేట్ గా వచ్చేస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఎస్ఆర్ మోటార్స్ అధినేత మా కె శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. స్టేజ్ పైకి రండి సార్. Come on everyone, claps. ల్యాంప్ మూవీ మార్చ్ 14th 1 కాదు 2 కాదు 150 థియేటర్స్ లో మన ముందు. ఉప్పు రమేష్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఉప్పు రమేష్ గారు ఒక స్టెప్ వెనక్కి జరగండి. ఉప్పు రమేష్ గారు వచ్చారా స్టేజ్ పైకి?
క్షమించాలి, వాయిస్ బాగాలేదు, కోల్డ్లో ఉంది. కర్ణాటకలో మాత్రం కొద్దిగా ఆడేది, ఒరిస్సా ఇవన్నీ పేరుకు మాత్రం పెట్ట తప్ప ఎక్కడ ఆడేది కాదు. ఇవాళ రోజున అలా కాకుండా తెలుగు సినిమా అంచెలంచెలుగా బాగా పెరిగి భారతదేశం యావత్తే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మన తెలుగు సినిమా ఎక్సలెంట్ సక్సెస్ అవుతుందంటే దానికి కారణం మనకు అద్భుతమైన టెక్నీషియన్స్ వచ్చారు, అద్భుతమైన ఆర్టిస్టులు వచ్చారు, అన్నీ కూడా రాబట్టి వాళ్ళ మరి చాలా సక్సెస్ఫుల్గా ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇండియాలో కూడా హిందీ సినిమా వాళ్ళు ఒకప్పుడు అసలు తెలుగు సినిమా అంటే లెక్క చేసేవారు కాదు. ఇవాళ చూస్తే ఏదైనా తెలుగు సినిమా మాకు కూడా ఆఫర్ వస్తే చేస్తామండి అని వాళ్ళకందరికి వాళ్ళు అడిగే రోజులు కూడా వచ్చినాయి. చాలా ఆతురంగా సినిమాను చూసి సినిమా బాగుందని అనుకుంటే మళ్ళీ లేట్ అయితే మనకు దొరుకుతూ లేదో, రైట్స్ దొరుకుతాయో లేదో అని చెప్పి కొనుక్కొని దాన్ని మళ్ళీ రీషూట్ చేయడానికి కూడా చాలామంది తాపత్రపడుతున్నారు. అయితే పెద్ద సినిమాల బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్లో మేము చేసే సినిమాల రోజుల్లో 5 లక్షల్లో అయిపోయేది సినిమా. ఇవాళ రోజున ప్రీ లాంచ్గా 50 లక్షలు అయిపోయింది. మరి ఆ రోజున తీసిన చిత్రాల పద్ధతి వేరు, ఈ రోజున తీస్తున్న చిత్రాల పద్ధతి వేరు. ఆ రోజున ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు ఎక్కువ ఉండేవి, లేకపోతే పౌరాణిక చిత్రాలు, ప్రేమ కథలు, జానపద చిత్రాలు ఉండేవి. ఇవాళ మన మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ అయిన తర్వాత ఇంగ్లీష్ పిక్చర్ స్టాండర్డ్లో మనం ఏమి తక్కువ ఉండకూడదు, మన సినిమాలు కూడా ఆ స్థాయిలో ఉండాలి అనే ఉద్దేశంతో చాలా బాగా తీస్తున్నమాట మాత్రం వాస్తవం. అయితే పెద్ద సినిమాతో పాటు చిన్న సినిమా కూడా బతికినప్పుడే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇవాళ చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, కానీ అందులో మన టెక్నీషియన్ ఎవరైనా ఇచ్చేది ఇండియాలోనో, అవసరమైతే అమెరికాలోనో, లేకపోతే ఇంగ్లాండ్లోనో, యూకేలోనో మంచి మంచి టెక్నీషియన్లు ఉంటే వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరికీ బ్రహ్మాండమైన రెమ్యూషన్లు ఇచ్చి హోటల్స్లో పెట్టి ఫ్లైట్స్లో తీసుకొచ్చి అలా తీస్తున్నారు. ఈ చిన్న ఆర్టిస్టులకి అయితే అసలు అవకాశం ఉండదు. ఏమన్నా జూనియర్ ఆర్టిస్టుల వరకు ఇక్కడ వాళ్ళు తీసే సినిమాలో మనకు అవకాశం వస్తుందేమో, కానీ చిన్న ఆర్టిస్టులు కూడా ఎవరికి కూడా అవకాశం రావట్ల. చిన్న ఆర్టిస్టులు బతకాలి అని అనుకుంటే, చిన్న టెక్నీషియన్స్ అందరూ కూడా పని దొరకాలి అని అనుకుంటే చిన్న సినిమాలు ఖచ్చితంగా రావాల్సింది. చిన్న సినిమా వస్తేనే ఈ తెలుగు సినిమాని నమ్ముకొని ఒకప్పుడు మెడ్రాస్లో ఉండే మనందరూ కూడా ఇక్కడికి వచ్చాం హైదరాబాద్కి. ఇక్కడ కొద్ది రోజులు బాగానే జరిగినాయి, కానీ వాళ్ళ పద్ధతులు మారిపోయి వాళ్ళ చాలామంది వేషాలు లేక, ఏం చేయాలో తెలియక, ఈ వృత్తిని వదిలి ఇంకో వృత్తుల్లోకి వెళ్ళలేక ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయినా తప్పదు, ఒకసారి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దీన్ని వదిలి వెళ్ళలేము. ఎందుకంటే మనందరూ కూడా ఆశాజీవులు. ఈ సినిమాలో రాకపోయినా నెక్స్ట్ సినిమాలో నాకు మంచి వేషం ఇస్తున్నారు, గ్యారంటీగా మంచి క్యారెక్టర్ వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశతోటి ఉంటాం. మనం ఆశ తప్పని మాత్రం అన్ను, అలాంటి ఆశ లేకపోతే అసలు ఇక్కడ బతకలేదు కూడా మనం. ఇవాళ చిన్న సినిమా, ఒకప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమాలకు పోటీగా నిలబడి, కానీ వాళ్ళ రోజున చిన్న సినిమాకి థియేటర్లు కూడా దొరకని పరిస్థితి వచ్చేసి, అలా కాకుండా చిన్న సినిమాని ప్రొటెక్ట్ చేయడం కోసమని కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తే తప్ప సినిమా బతకదు. ఇవాళ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంటే ఊళ్ళో ఉన్న థియేటర్లు అన్నీ కూడా పెద్ద సినిమాకి ఇచ్చేస్తున్నారు. చిన్న సినిమాకి ఏదైనా కమిట్ అయితే కూడా సినిమా కలెక్షన్ లేదు అని చెప్పి వెంటనే తీసేసి, రెండో రోజే తీసేసి పెద్ద సినిమాకి ఇచ్చేస్తున్నారు. పైగా హోటల్స్, ఈ సినిమా విజయవంతం అయితే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇంకా 10 మందికి ప్రొడ్యూసర్లు చిన్న సినిమాలు చేద్దాం, మనం కూడా మంచి సినిమాలు చేద్దామని
ముందుకు వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అలా ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఇండస్ట్రీని బతికించాలని కోరుకుంటున్నాను. ఒక బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ తోటి మళ్ళీ మా అందరి ముందుకి వచ్చి మళ్ళీ మా అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. లేట్ గా వచ్చినా చాలా లేటెస్ట్ గా ఏంటండి, ఎప్పటికీ ఆ ఏజ్ అనేది పెరగదా అండి రవిప్రకాష్ గారు? అందరికీ ఆదర్శవంతులు మురళీమోహన్ సార్ గురించి మేము ఆల్రెడీ మాట్లాడాము. ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, యాక్టర్, హీరోగా ఎంతో మందికి లైఫ్ ని కూడా అందజేశారు. కానీ ఇప్పుడు సార్ పక్కన మీరున్నారు కదా, అందుకని లేట్ గా వచ్చారు కదా, అందుకే కొంచెం మాట్లాడదామని. వేదిక మీద ఉన్న పెద్దలు మురళీమోహన్ గారుతో పాటు ఈ వేదికని పంచుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఒక చక్కటి గౌరవంలా అనిపిస్తూ ఉంది. సో ఒక చిన్న సినిమా అయినప్పటికీ ల్యాంప్ ఎందుకు చిన్న సినిమాని ప్రోత్సహించాలి అనే ఒక మాటకు వస్తే, ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో పెద్ద పెద్ద సినిమాలే ఉన్నప్పుడు ఒక సినిమాని నమ్మి, డైరెక్టర్ని నమ్మి, ఒక ప్రొడ్యూసర్ డబ్బు తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడుతున్న అడుగు అంటే ముందుగా ఈ సినిమాకి హీరో ఎవరు అంటే ప్రొడ్యూసర్. సో ముందుగా ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి గారు, కరెక్టేనా? ముందుగా ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి గారిని అభినందిస్తూ, అలాగే దర్శకులు రాజశేఖర్కి కూడా రాజశేఖర్కి కూడా నా సైడ్ నుంచి బెస్ట్ విషెస్ చెప్తూ, వినోద్ ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పరిచయం, చక్కటి ఆర్టిస్ట్. సో ఈ సినిమా తనకు ఒక చక్కటి బ్రేక్ అయ్యి, అలాగే అందరికీ ఈ సినిమాతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికి ఒక మంచి ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ లాగా, లేకపోతే ఒక ఏంటంటారు ఒక ప్లాట్ఫామ్ లాగా అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ రవిప్రకాష్ గారికి నా నమస్కారాలు. ల్యాంప్ సినిమాని ఎంత కష్టపడి చేసామంటే ఏంటంటే దిగ్విజయంగా వెలిగించడానికి ఎన్నిసార్లు గాలివానకు ఆగిపోయిందో నాకే తెలుసు ఆ విషయం. సో ఎంత ఇబ్బంది వచ్చినా ఈ ల్యాంప్ని వెలిగిస్తూనే వస్తున్నా, ఎన్నిసార్లు ఆరిపోయినా చివరికి థియేటర్లో వెలగబోతుంది. ఈ మంత్ 4th ఖచ్చితంగా అందరూ రావాలి, వచ్చి చూడాలి. సో ఈ మూవీ ప్రొడ్యూసర్ ఇంతకుముందు ఏడు చేపల కథ అనే మూవీ చేశారు. సో ఆ బ్యానర్లో నేను ప్రొడ్యూసర్ శ్రీ శేఖర్ రెడ్డి గారికి నేను కృతజ్ఞుడిని. అట్ ది సేమ్ టైం జనార్దన్ రెడ్డి గారు కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. సో సినిమా ఫస్ట్ నుంచి తనకున్న ఫ్యాషన్ ఏంటంటే ఎలా జరుగుతుంది ఏంటి ప్రతిదీ ఫోన్లో కనుక్కునేవాడు. సార్ థ్యాంక్ యూ, మీడియా ముఖంగా మీకు నేను థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాను. తర్వాత మా హీరో వినోద్ నువ్వుల గారు, మా అన్నయ్య, అండ్ కోటి గారు ఇంకొక అన్నయ్య. వీళ్ళిద్దరు ఏంటంటే ఎవరికైనా ఒక రైట్ హ్యాండ్ అనేది ఉంటుంది, కానీ నాకు రైట్ అండ్ లెఫ్ట్ 2 హ్యాండ్లు వాళ్ళు ఇద్దరు అయిపోయారు. సౌమ్య గారు, అమ్మ మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ చలపతి గారు కూడా దీంట్లో బాగా యాక్ట్ చేశారు. రాకేష్ మాస్టర్కి ఈ సభ ముఖంగా నేను నివాళులు అర్పించుకుంటున్నాను. రాకేష్ మాస్టర్ ఎక్కడున్నా సరే ఈ సినిమా థియేటర్లో చూసి ఆనందిస్తాడని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరన్నా మర్చిపోయింటే దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సినిమా ఈ మంత్ 14th రిలీజ్ అవుతుంది, తప్పకుండా అందరూ చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా నా నమస్కారాలండి. అలాగే మీడియా మిత్రులు, పత్రికా విలేకరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ ల్యాంప్ గురించి అంటే రాజశేఖర్ నాకు ఒక 2 years నుంచి తెలుసు. ఈ ల్యాంప్కి ఎంత కష్టపడ్డాడో నా కళ్ళతో చూశాను. సినిమా మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ మధ్య నేను వీడే మన వారసుడు అనే ఒక సినిమా తీశానండి. ఆ సినిమాలో కొంతమంది నటీనటులని వినోద్ గారు ఇచ్చారు. వినోద్ అకాడమీ నుంచి తీసుకున్నారు. సార్ మురళీమోహన్ సార్, యాక్చువల్గా కిషోర్ దాస్ బాబాయ్ని మేము ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి మాట్లాడండి అంటే బాబాయ్ చెప్పిన ఒకే ఒక మాట, లేదమ్మా సార్ రావాలి, సార్ వచ్చిన తర్వాతే మాట్లాడతాను అన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళు? పెద్దగా మాట్లాడేది లేదు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మురళీమోహన్ గారికి, రవిప్రకాష్కి ప్రత్యేక ధన్యవాదాలు. నా కోరిక ఒకటే, ఆ ఫోన్ సైలెంట్లో పెట్టచ్చుగా. ఏమిటి హింస? అఫ్కోర్స్ నేను సైలెంట్లో పెట్టలేదు. ఎనీవేస్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వినోద్కి, రాజశేఖర్కి, మొత్తం ఆ యూనిట్ అందరికీ అవకాశాలు బాగా రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఏంటి బాబాయ్ మాట్లాడ ల్యాంప్ మూవీ
ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్ చేసినటువంటి మీ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ అండ్ మీడియా వారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ మూవీలో మంచి చాలా ఫీల్ కంటెంట్ ఉంది. ఒక టెక్నికల్గా కానీ ఒక స్క్రీన్ ప్లేలో కానీ అంటే స్పెషల్లీ యూత్ చాలా ఫుల్ ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. సో మిస్ అవ్వకండి. చిన్న సినిమాని చిన్నగా చూడకుండా పెద్దగా ఆశీర్వదించి తీరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవంతిక గారు. చాలా ముద్దుగా చాలా పెద్దలు మురళీమోహన్ సార్ గారికి పాదాభివందనం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత చిన్న సినిమాకి మీలాంటి గొప్ప మహానుభావులు రావటం నిజంగా మా అదృష్టం. ఇది ఇక్కడే మేము సగం సక్సెస్ అయ్యామని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా రవిప్రకాష్ గారు హీరో. ఈ మధ్య కోబలి చూసారా వెబ్ సిరీస్? కోబలి మామూలుగా లేదు. నిజంగా అయితే నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి. అప్పటి వరకు రవిప్రకాష్ గారిని ఒక సాఫ్ట్ క్యారెక్టర్లో చూసాము, ఆ తర్వాత వదిలితే మామూలుగా లేదు. వెరీ హ్యాపీ సార్, ఇవాళ మీరు ఇక్కడికి రావటం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే పెద్దలు ఉప్పు రమేష్ గారు, శ్రీనివాస్ గారు, అమ్మ సౌమ్యమ్మ, కిషోర్ దాస్ అన్నయ్య, నాగరాజు గారు, అలాగే మా లక్కీ సార్, ఇంతమంది మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించడానికి ఇక్కడికి వచ్చారు. మా శ్రీధర్ అన్నయ్య, మా బాబాయ్, అన్నయ్యలు అందరూ ఇక్కడ ఉన్నారు. వెరీ వెరీ హ్యాపీ. ముఖ్యంగా మా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు చాలామంది. చిన్న సినిమా బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది. సారు చాలా చక్కగా చెప్పారు. చిన్న సినిమా బతికితే 10 మందికి అవకాశాలు వస్తాయి. పెద్ద సినిమాలో పెద్ద ఆర్టిస్టులకి అవకాశాలు వస్తాయి. అలాగే వాళ్ళు కూడా ఈ మధ్య ఏంటంటే పాన్ ఇండియా అని చెప్పేసి ఒక్కో లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. కాబట్టి పెద్ద క్యారెక్టర్లు మన తెలుగులో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా వేరే లాంగ్వేజెస్ నుంచి ఆ పెద్ద క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటూ పోతున్నారు సార్. దానివల్ల తెలుగు వాళ్ళకి అవకాశాలు తగ్గి షూటింగ్ ఇంకా గుమ్మడికాయ కొట్టాలి అన్నయ్య అని చెప్పేసి ఒక 4 daysలో ఆ పని చేద్దాం అని చెప్పేసి రాజశేఖర్ చెప్పినప్పుడు సరే తమ్ముడు అని చెప్పేసి డేట్ ఫిక్స్ చేసాం. 13వ తారీఖు ఫిక్స్ చేసిన రోజు 10 గంటలకు షూటింగ్ అనుకున్నాం. 9 గంటలకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నాన్నకు బాగలేదు, నాన్నగారి పరిస్థితి బాగలేదు అని చెప్పేసి. ఫోన్లో మాట్లాడాను, అర్థమవుతూనే ఉంది నాన్నకు బాగలేదు అని చెప్పేసి. వీడియో కాల్లో మాట్లాడాను. కానీ వెళ్ళాలి, నాన్న దగ్గరికి వెళ్ళాలి అని ఉంది మనసులో. కానీ ఇక్కడ సినిమా కమిట్ అయ్యాం. ఇక్కడ నేను కమిట్ అయ్యి వెళ్ళకపోతే మళ్ళీ ప్రొడ్యూసర్స్కి లాస్, డైరెక్టర్ గారికి ఇబ్బంది, మిగతా కో ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మనం ఈ సినిమా చేయాలి అని చెప్పేసి నేను ఆ రోజు షూటింగ్కి వచ్చానండి. నిజంగా నా మనసులో నాన్నే కనపడుతున్నారు కానీ వచ్చాను. కరెక్ట్గా ఆఫ్టర్నూన్ 2 o'clockకి షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోగానే మా బాబాయ్ ఫోన్ చేశారు, నాన్నగారు చనిపోయారు అని చెప్పి. నా జీవితంలో మర్చిపోలేని రోజు అది. అందుకని ఈ సినిమాని దయచేసి అందరూ ఆశీర్వదిస్తారని, మా నాన్నగారి ఆత్మ కూడా శాంతి కలుగుతుంది. నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ నేను నా జీవితంలో మర్చిపోలేనండి. సినిమా బ్రతకాలి అంటే మనందరం ఎన్నో త్యాగాలకి రెడీగా ఉండాల్సిందే, తప్పదు. డెఫినెట్గా ఈ సినిమాని మీరు అందరూ ఆదరిస్తారని, ఈ సినిమా మా నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఒక్కసారి వేదిక మీదకి నువ్వుల అవినాష్ మా తమ్ముడు, నువ్వుల సాంబశివరావు గారు సొంత చిన్నాను వినోద్కి ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అవినాష్ గారు మీరు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో చెప్పారు కదా, ఒక సినిమా వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. మనందరం కూడా థియేటర్కి వెళ్ళి అక్కడ సినిమా చూస్తాము, సినిమా మనల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ ఆ సినిమా మన ముందుకు రావాలి అని అంటే ఎంతో కృషి, ఎంతో పట్టుదల అవన్నీ ఉంటేనే. మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు,
సినిమాకి ప్యాషన్ అని చెప్పి మీరు చెప్పినప్పుడు ఎవరెవరితో చెప్పారో నాకైతే తెలియదు. అందులో మా నాన్నగారు కూడా ఉన్నారు, మా ఫాదర్ డైరెక్టర్, మీతో చాలా సినిమాలు చేశారు కో డైరెక్టర్గా. సో ఆ రోజు నేను అడిగాను, మనకి ఎందుకు నా సినిమా ఇండస్ట్రీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటే, అప్పట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ మురళీమోహన్ గారు తీసుకో, ఎంత ఎదిగారు, ఆయన ఒక్కటిసారి మనకి ఎగ్జాంపుల్, మిగతా ఏం అవసరం లేదని చెప్పి నన్ను ఈ ఇండస్ట్రీకి లాగారు. సో మీ ఆదర్శం వల్లే నేను రావాల్సి వచ్చింది సార్ ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. దానికి మీరు ఒక ఎగ్జాంపుల్ అయ్యారు నాకు. కానీ మా నాన్నగారు ఇప్పుడు లేరు, బట్ మా నాన్నగారు లేరని లోటు నాకు అనుకున్నాను. బట్ మీరు వచ్చి నాకు ట్రైలర్ లాంచ్ చేశారు నా మూవీకి, అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా నాన్న ఆశీర్వాదిస్తున్నట్టే ఉంది మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడికి ఇచ్చేసిన మన పాత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలండి పిలవంగానే వచ్చినందుకు. ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఈ అవకాశం కల్పించిన శేఖర్ రెడ్డి గారికి అండ్ జనార్దన్ రెడ్డి గారికి, ప్రొడ్యూసర్లే కాబట్టి వాళ్ళకి పాదాభివందనం అండి. వాళ్ళు లేకపోతే మాకు ఈ మూవీ లేదు, మాకు ఈ సినిమా లేదు. సో వాళ్ళు ఇక్కడ రానందుకు కొంచెం చింతిస్తున్నాము, బట్ వాళ్ళు ఎప్పటికైనా సరే మమ్మల్ని నమ్మినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ నాకు ఫస్ట్ సినిమానే మా అన్నయ్య గారు వినోద్ అన్న నాకు చాలా 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 నేర్పించారు. ఫస్ట్ సినిమానే ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్తో నాకు అవకాశం కల్పించిన రాజశేఖర్కి చాలా చాలా థ్యాంక్స్ రాజ్, నాకు చాలా అవకాశం ఇచ్చావు. అండ్ నెక్స్ట్ మెయిన్ చెప్పాలంటే మా లీడ్ రోల్ అవంతిక గారు. నాకు ఫస్ట్ సినిమా అయినా సరే అమ్మాయి బాగా ఇది చేసి మాకు ఎంకరేజ్ చేసి బాగా చేయించింది. థ్యాంక్స్ అవంతిక, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకొకటి అది అండ్ ఇంకా చెప్పాలంటే మేము ముద్దుగా తెలుసుకునే పేరు మావయ్య అని చెప్పి మా లాయర్ మావయ్య గారు, నాగరాజు గారు, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చారండి. నాగ్ నిరంజన్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. మీరు లేకపోతే మాకు ఈ మూవీ స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు, మీరే మాకు పెద్ద దిక్కు. థ్యాంక్ యూ మోయ. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలండి, నాకు తొలి సినిమా కాబట్టి కొన్ని తప్పులు చేశాను. అందులో నాగేంద్ర ఫైట్ సీన్లో రియల్గా 4 సార్లు కొట్టేశానండి బాబు, చాలా దెబ్బలు తగిలినాయి, ఏం ఫీల్ అవ్వలేదు. థ్యాంక్ యూ నాగేంద్ర, ఏమనుకోక మనసులో పెట్టుకోకు. అండ్ నెక్స్ట్ నాకు ఇంకొక విషయం చెప్పాలండి, మా కెమెరామెన్ సాయి ఒకసారి వేదిక మీద రావాల్సింది కోరుతాను. థ్యాంక్ యూ సాయి, మాకు బాగా సపోర్ట్ చేసావు. కానీ ఒకసారి నీకు కెమెరా దెబ్బ తగిలింది, సారీ, డోంట్ ఫీల్ దట్. అది కాకుండా అండ్ ఫైనల్గా ఒక విషయం చెప్పాలండి, మా రాజశేఖర్ ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి మేము పడ్డ కష్టాలంతా ఇంత కదండి. ఆయన చెప్పిన ముందే దీపం చాలాసార్లు ఆరిపోయిందండి. ఆరిపోవడం కాదు, ఆరిపోయాం, దానిలో మా పాత్ర కూడా ఉంది. బట్ ఎప్పుడు వెనకడుగు వేయలేదు, ఏమి. ఫస్ట్ సినిమా వచ్చి అవలంబిక సార్ డైరెక్టర్ గారు, ఫస్ట్ అవలంబిక సినిమాలో కూడా నేనే విలన్గా చేశాను.